మాలిన కేటీఆర్ ముచ్చట తప్ప మన పనికొచ్చే తెలంగాణ సమాజానికి ఏమన్నా అడుగుతుంది చెప్తా జవాబులు. ప్రధానమంత్రిని కలిసిరు కదా, ఏ అంశాలు చర్చకు వచ్చింది? ప్రధానమంత్రి గారిని ఇవాళ కలవడం జరిగింది, దీర్ఘంగా చర్చించడం జరిగింది, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చర్చించడం జరిగింది. చర్చ ఏం జరిగిందో మీకు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మా నాయకులు వాళ్ళకున్న ప్రణాళికలు, వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ స్కీమ్లు దేశవ్యాప్తంగా అన్నిటి కూడా ఇవాళ మీటింగు తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా 80 సీట్ల కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి రావు. 80 సీట్ల పైన గెలిచి భారతీయ జనతా పార్టీ సునాయాసంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీ ఇప్పుడు ఈ కేసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. నోటీసులు అంటారు, మళ్ళీ 4 రోజులు సపరేట్ ఉంటారు, మళ్ళీ నోటీసులు అంటారు. అది ఎందుకు కేసులు వేగవంతంగా అవుతలేవు? బీజేపీకి నోటీసులకి కేసులకు సంబంధం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, బీజేపీనే కాదు. దర్యాప్తు సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కోర్టులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు, ఏ సిస్టమ్ చేసే పని వాళ్ళు చేస్తుంది. ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏలబెట్టదు, పార్టీ పనులు పార్టీ చేసుకుంటాం. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లా దోషిగా అయితే ఆమె జైలు పోతుంది. కేటీఆర్ ఫీనిక్స్లను మనీ లాండరింగ్లను ఏళ్ళన్నా ఆయన దోషిగా తేలితే ఆయన జైలుకు పోతాడు. అవన్నీ దర్యాప్తు సంస్థలు చేసే పని వాళ్ళు చేస్తారు. భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధం లేదు. మంటలేంది పొగరాదంటారు. ఊకే ఈయన మీద డ్రగ్ అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఈయన దోస్తులు డ్రగ్ కేసులలో ఉన్నారు కాబట్టి వస్తున్నాయి. దానికి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ మంత్రిగా పో, టెస్ట్ చేయించుకో, ఆ రిపోర్టు బయట పెట్టేసి అయిపోయి. ఇక పబ్లిక్ సర్వెంట్ ట్రాన్స్పరెంట్గా బతుకు. అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడే బదులు నువ్వు స్వచ్ఛందంగా చేసుకో అయ్యా.